వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం బంగారం ధరలు కొంచెం కలవర పెడుతున్నాయి. ఎందుకంటే గతంలో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు అదే రేంజ్లో పెరుగుతూ పోతూ ఉండటం కూడా ఒకంత మధ్యతరగతి కుటుంబాలను మాత్రం కలవర పెడుతుందంటే ఎస్ అని చెప్పుకోవాలి. అయితే అంత కలవరపడాల్సిన అంశం ఏముంది అంటే బికాస్ బంగారం తగ్గినప్పుడు త్వరపడాల్సిందే, పెరిగినప్పుడు బాధపడాల్సిందే. బికాస్ బంగారం ఎందుకు ఎప్పుడు అంత కాస్ట్లీ ఉంటుందంటే బికాస్ అది బంగారు భవిష్యత్తుకి పునాది కింద అవుతుందనే ఒక ఉద్దేశం భారతీయుల్లో ఎప్పటి నుంచో ఉంటుంది. బికాస్ బంగారం వాల్యూ పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తరగదు అన్న సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ప్రస్తుతం తగ్గినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో ఏర్పాట్లు చేసుకొని కొనే ప్రయత్నంలోనే ఒక్కసారిగా పెరుగుతూ ఆశ్చర్యపరిచింది బంగారం. సో ఇప్పుడు మళ్ళీ తగ్గుతుందా, మళ్ళీ పెరుగుతుందా? బికాస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. బికాస్ విశ్లేషకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు, బట్ దానిపైన కొనడానికి మాత్రం ఎప్పుడు బంగారం ఆకాశంలోనే ఉంటుంది. సో అదే తరుణంలో వరుసగా తగ్గి ఒకంత ఆశ్చర్యం పరిచినటువంటి బంగారం ఇప్పుడు వరుసగా పెరుగుతూ ఒకంత కలవర పెడుతూ ఉంది. బికాజ్ వచ్చేది పండుగల సీజన్ అండ్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా. సో మహిళలకు భారతదేశంలో అత్యంత విలువగా చూసే వస్తువుల్లో బంగారం ఒకటి. బికాస్ అది సెంటిమెంట్ అవ్వచ్చు, లేకపోతే పండుగలకు, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్కి బంగారం అనేది ఒక ప్రధాన అంశంగా చూస్తూ ఉంటారు. ఇంకా మహిళల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బంగారంపై వారికి ఉన్నటువంటి మక్కువ అట్లాంటిది. సో ప్రస్తుతం పెరుగుతూ ఉన్న ధర కలవర పెడుతున్నా మళ్ళీ తగ్గుతుందా అనే క్వశ్చన్ మాత్రం మైండ్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. బికాజ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒడిదుడుకులు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల హడావిడి, ఇవన్నీ కూడా బంగారంపై ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా చూసుకుంటే ఇంటర్నేషనల్లో బంగారంపై అంత ఇంట్రెస్ట్ చూపించరు. బికాస్ వాళ్ళ పెట్టుబడులు బిజినెస్ల వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇట్లా ఇంట్రెస్ట్ చూపించిన ఆ బిజినెస్ల పైన ఎప్పుడు కూడా వాల్యూ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ చూపించినటువంటి బంగారం లాంటి విషయాల్లో భారత్ లాంటి దేశాల్లో అది పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. అయితే తగ్గుతున్న ఎక్సైజ్ సుంకాలు, అలాగే ఎగుమతులు దిగుమతుల పైన కూడా బంగారం విలువ ఎప్పుడు కూడా ఆధారపడే ఉంటుంది. అలాగే అంతర్జాతీయంగా జరిగే ఎన్నికల విషయంలో తాజాగా మనం చూసాం, యుఎస్ఏ, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎన్నికలు మొన్ననే కంప్లీట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు తీసుకునే మార్గనిర్దేశకాలపైన కూడా బంగారం రేటు చూపిస్తుంది. బికాస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే బంగారం ఆకాశంలో ఉంటుంది, ఇంట్రెస్ట్ చూపించకపోతే నేలకైతే మాత్రం రాదు. ఆకాశానికి ఆకాశంలోనే ఉంటుంది. బికాస్ బంగారం ఎప్పటికీ బంగారమే కాబట్టి. సో త్వరపడండి. సో ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి బంగారం రేట్లే తక్కువ అని ఊహించుకొని కొంటే రేపొద్దున భవిష్యత్తుకి బంగారు బాట వేసుకునేట్టే అవుతుంది. బికాస్ బంగారం ఎప్పుడూ పెరుగుతుందే కానీ తగ్గదు. థ్యాంక్ యూ.